ఏ శుభకార్యానికైనా శుభారంభం మర్చిపోయాను. కానీ విజయ్ గారు అంటే ఆ రోజుల్లో మ్యాగజైన్సే ఉండేవి. అవును. ఒక హీరో హీరోయిన్ లేకపోతే ఒక కామెడీ చేసేవాళ్ళు, ఒక రాజబాబు గారు, రమాప్రభు గారు, ఇట్లా పేరు చేసామంటే రేలంగి గారు, గిరిజ గారు, ఇట్లా ఒక పేరు ఎక్కువ చేసామంటే కాంబినేషన్ ఇమీడియట్ గా ఏదో ఒక మ్యాగజైన్ లో వేసేస్తారు. వీళ్ళకి పెళ్లి అయిపోతుంది, వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు, ఇట్లా చాలా ఉన్నాయి. అవునవును. కానీ ఆ టైంలో మీరు గిరిబాబు గారు ఎక్కువ కాంబినేషన్స్ వచ్చినాయి కదా. అవును. ఆ టైంలో మీ మీద కూడా మ్యాగజైన్స్ లో కొన్ని వినాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది అనే మాట వాస్తవం అండి? నాకు తెలియదు. ఎక్కువ కాంబినేషన్స్ అంటే ఆయనతోనే చేశారు కదా మీరు? ఎక్కువ చేసాము. తర్వాత ఇంకా నూతన ప్రసాద్ అంతా చాలా మందితో, రంగనాథ్ గారు అందరితో చేశాం కదా. మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు. బట్ ఎప్పుడు కూడా బ్రాండ్ అవ్వలేదు. పలానా పలానా అనేది బ్రాండ్ అవ్వలేదు. మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా వదిన అక్క. అలాంటి చేస్తున్న టైంలో మనం నిలబడాలన్న ఉద్దేశంతో వ్యాంప్ క్యారెక్టర్స్ ఒప్పుకోవాల్సి వచ్చిందా, తప్పని పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చిందా, లేకపోతే సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా? అంటే ఏమని చెప్పారు? అంటే కొంత ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు అన్నప్పుడు అయ్యో మనం నో అని చెప్తే ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. అవును. అందుకని కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినాయి కొన్ని క్యారెక్టర్స్ మాత్రం. రిగ్రెట్స్ ఉన్నాయా ఏదన్నా ఇండస్ట్రీలో? ఏదన్నా రిగ్రెట్ ఉందా అండి? ఇది నేను ఎందుకు చేశానా అని ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారా? ఇది చేయలేదనో లేకపోతే ఇది చేశానో? ఏమో నాకు మరి అంత జ్ఞాపకం కూడా లేదు. అదే ఏం తీసుకోరు. ఏది రెండు ఒకటే. రెండు ఒకటే మైండ్కి తీసుకునేది నేను. ఓన్లీ రెమ్యునరేషన్ ఒకటే. అది కూడా డిమాండ్ చేసేదాన్ని కాదు. అవునా? అవును, డిమాండ్ చేసేదాన్ని కాదు. ఎంత తీసుకొని ఉంటారు మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే? ఏమని చెప్తారు? అప్పట్లో ఎంతండి, ఎవరిని అడిగేదాన్ని కాదు. బాపినెడ్డి గారు మదర్ కన్సర్న్ లాగా అది న్యాయంగా ఇచ్చేవాళ్ళు, ధర్మంగా ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళం. ఇంత అనేది డిమాండ్ అనేది ఎప్పుడూ లేదు. మాక్సిమం ఒక 50 వరకు వెళ్ళింది అంతే అప్పట్లో. సినిమా మొత్తానికి కూడా అంతే, అంతకంటే అది పెద్ద అమౌంట్ అప్పుడు. అవును. మరి 10 to 15, 20, 25 అలా వెళ్ళాయి అనమాట. ఓకే. ఏవిఎం వాళ్ళదే లాస్ట్ ఒకటి 50 అనుకుంటాను. ఓకే. అంతకు మించి వెళ్ళా. అంతే. విజయ్ గారు, ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి అసలు ఏంటండి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాలంటే తెనాలి మాది. గుమ్మడి గారికి డిస్టెంట్ రిలేషన్. మా ఫాదర్ మన యాక్టర్ గుమ్మడి గారు ఉన్నారు. మా ఫాదర్ కి బాగా క్లోజ్. ఓకే. కొంచెం దూరం బంధువు అట్ట. ఓకే. ఏమవుతారు మీకు? మా నాన్నగారికే కజిన్ బ్రదర్ లాగా ఆయన అట. కొంచెం డిస్టెన్స్, చాలా క్లోజ్ రిలేషన్ కాదు. ఆ తర్వాత నాగభూషణం గారు బాగా క్లోజ్ నాన్నగారికి, యాక్టర్ నాగభూషణం గారు. అలా ఆయన తెనాలి వచ్చినప్పుడు అన్నారనమాట నాన్నగారు, అమ్మాయి డాన్స్ నేర్చుకుంటూ ఉంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఫిల్మ్స్ చేయాలని, కానీ ఏదైనా అవకాశాలు దొరుకుతాయని నాన్నగారు అడిగారు గుమ్మడి నాగభూషణం గారిని. అప్పుడు అడిగితే అమ్మాయికి ఏమైనా డ్రామాల అనుభవం ఉందా ఏంటి అని అడిగారు ఆయన. లేదు, అలా ఏం లేదు, స్కూల్కే వెళ్తూ ఉంటుంది అని చెప్పారు. కొంచెం డ్రామాలు ఏదైనా ప్రాక్టీస్ చేయమని చెప్పండి, అది కొంచెం అనుభవం వస్తే ఆ తర్వాత చూద్దాం, మెడ్రాస్ వస్తే చూస్తాను, నలుగురికి చెప్తాను నేను అని చెప్పి అనటం జరిగింది. ఇక ఆ తర్వాత అక్కడ స్కూల్లో డ్రామాలు అవి ఇవి, బయట డ్రామాలు అలా వేయటం, అలా కొంచెం ప్రాక్టీస్ చేయటం అది జరిగింది. ఆ తర్వాత ఒకసారి మెడ్రాస్ నాన్నగారు నేను వచ్చామన్నమాట. వచ్చినప్పుడు ఎవరో చెప్పారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు కదా. అవును. ఆయన ఏదో ఒక పిక్చర్ చేస్తున్నారు, కనిపించండి అని. సో వాహిని స్టూడియోలో ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. వెళ్తే ఆయన చూసి, ఏదో ఒక క్యారెక్టర్ ఉంది, చిన్న క్యారెక్టర్, అది ఆయన కూడా మంచి కాంబినేషను కృష్ణ గారు వాణిశ్రీ గారితో అని చెప్పి అప్పుడు ఇల్లు వెళ్ళాలి అయింది. ఆ తర్వాత అనౌన్స్ చేస్తున్నారు జగమే మాయ గురించి. ఎవరో చెప్పారనమాట, మీరు కొత్త పిక్చర్ తీస్తున్నారు కొత్త వాళ్ళతో, పూర్ణచంద్రరావు గారిని కలవండి. అప్పుడు ఇక్కడ మన విజయరాఘవ రోడ్డు అనుకుంటాను, ఆంధ్ర క్లబ్ పక్కనే వాళ్ళ ఆఫీస్. నాన్నగారు నేను అక్కడికి వెళ్ళాము. అప్పుడు జగమే మాయ అనౌన్స్ చేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు ఫొటోస్ అవి చూసి, అదే 1-2 సార్లు లుక్ టెస్ట్
టెస్ట్ ఓకే చేశారు అనమాట. అది ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు జగమే మాయ అప్పుడంతా సెలెక్ట్ చేసినప్పుడు? 17, అంతే. 18 అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఓకే. సో వాళ్ళు కూడా కొత్త వాళ్ళే కదా అప్పుడు? అందరూ కొత్త వాళ్ళే. మోహన్ గారు, గిరిబాబు గారు కూడా కొత్త వాళ్ళే కదా? అవును అవును, నలుగురు కొత్త వాళ్ళమే. ఇంకొక అమ్మాయి పేరేంటి, సునందిని. సునందిని అవును. ఆ అమ్మాయి. ఆమె ఏం చేస్తున్నారు ఇప్పుడు? లేరు పాపం, షీఈ్ నో మోర్. ఓకే. సో ఒక్కసారిగా చాలా భారం అనిపించిందా హీరోయిన్ క్యారెక్టర్ అనగానే? భయం వేసేసిందా? భయం వేసింది. అది ఏంటి మనకు ఏమి తెలియదు కదా. పాపం బాగా చాలా ఎంకరేజ్ చేసి అందరితో, అంటే కొత్త వాళ్ళం కదా అందరము. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా పక్కన పెద్ద ఆర్టిస్ట్ ఉంటే భయం వేసేది. అలా కాదు, నలుగురం కొత్త వాళ్ళమే కాబట్టి బాగున్నది. బాగా అందరికి చాలా ఫ్రీడమ్ అందరికి. ఓకే. వెళ్ళటం ఎక్కడికి కూర్గు తీసుకెళ్లారు. ఓకే. అక్కడ షూటింగ్. పగలంతా వాళ్ళు ఒక విధమైన వర్క్ చేసేవాళ్ళు. సాయంత్రం 5 అయితే నా వర్క్ వచ్చేది, ఒక గోస్ట్ క్యారెక్టర్. ఓకే. గిరిబాబు నేను. ఓకే. సో నైట్ 12-1 గంట వరకు తీసేవాళ్ళు ఆ వర్క్. సో డైలీ దెయ్యం గారు అని పిలిచేవాళ్ళు అందరూ సెట్ లో. దెయ్యం గారు వచ్చేసారా, నైట్ మాకు నిద్ర లేదా అనేవాళ్ళు. ఓకే. సో చాలా జాలీగా, చాలా ఆ రోజుల్లో షూటింగ్స్ వేరు కదండి. గోల్డెన్ పీరియడ్ అదంతా. అవునవునవును. మైసూర్ ప్రీమియం స్టూడియో తర్వాత అక్కడ నుంచి వచ్చి ప్రీమియం స్టూడియోలో షూటింగ్. ఓకే. ఒకసారి కళ నెరవేరిందని ఫీల్ అయ్యారు? అవునవును, చాలా హ్యాపీగా అనమాట. జనవరి 1 వస్తే అందరూ అనేవాళ్ళు, పూర్ణచంద్రరావు గారి చేతి నుంచి డబ్బు తీసుకుంటే చాలా లక్ అని. వరుసగా అందరం వెళ్ళేవాళ్ళం. గిరిబాబు గారు, మురళీమోహన్, అందరం, చాలా మంది ఆర్టిస్టులు, రాజ్బాబు, అందరూ వెళ్ళేవాళ్ళం మార్నింగ్. ఓకే. ఆఫీస్ కి వెళ్తే అందరికి 101 రూపాయి కవర్ లో పెట్టించేవారు ఆయన. చాలా సంతోషం. అక్కడే టిఫిన్, కాఫీ అంతా అయిన తర్వాత అందరికి ఇచ్చి బ్లెస్ చేసి పంపించేవారు. ఆయన సినిమాలే అసలు వేరే స్టైల్. చాలా మంచి మనిషి. చాలా మందికి లైఫ్ కూడా ఇచ్చారు. ఓహో. ఓకే. ఎన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. అవునవును, ఒక బ్రాండ్ ఆయన అప్పట్లో. ఓకే. ఓకే. కానీ నాన్నగారి కోరిక నెరవేరిందని ఫీల్ అయిపోయారు ఫస్ట్ సినిమాతో, లేకపోతే? ఇక అంతే కదా, ఒక్కొక్కటి వెంటనే అవి ఇవి రావటం. తర్వాత తమిళ్లో ఒక పిక్చర్ వచ్చింది, కేఆర్ విజయ్ డాటర్ క్యారెక్టర్. కేఆర్ విజయ్ అండ్ జెమిని, అదొక పిక్చర్, చాలా మంచి క్యారెక్టర్, శివకుమార్ కాంబినేషన్. ఓకే. అంటే అదర్ లాంగ్వేజ్ లో, తమిళ్ మనకు తెలియదు అప్పట్లో, సరిగా రాదు, ఏదో ఒక లెవెల్ కదా. సో అది ఒక మంచి క్యారెక్టర్, చాలా హ్యాపీగా ఉన్నది అది. ఏం చేస్తుంటారు నాన్నగారు? నాన్నగారు ఫిల్మ్ ఫైనాన్స్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అవునా? ఓకే. సో డిస్ట్రిబ్యూటర్స్ లాగా ఫైనాన్స్ డిస్ట్రిబ్యూషన్ కాదు. ఓకే. జస్ట్ ఫైనాన్స్. ఇంకా నాన్నగారు ఫైనాన్స్ చేసే ప్రతి సినిమాకి మిమ్మల్ని మంచి క్యారెక్టర్. అట్లా అని కాదు, దానికి దీనికి అసలు లింక్ పెట్టేవాళ్ళే కాదు నాన్న, ఏదో అలా. సో మీరైతే ఇప్పుడు గుమ్మడి గారు సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చారా, లేదా నాగభూషణం గారు సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చారా? సపోర్ట్ ఏం కాదు, జస్ట్ మాటలే సాగినాయి, ఎవరు సపోర్ట్ అనేది కాదు. చెప్పడం, అడ్వైస్ చేయటం నాగభూషణం గారు బాగా అడ్వైస్ చేశారు.